ఈ వార్తలు వచ్చేసిందేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధికార ప్రతినిధి కైలాస్ నేత, తర్వాత బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో డీసీ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్, తర్వాత టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి ప్రతినిధులు వస్తారు. కైలాస్ గారు, ఈ రోజుకి రాష్ట్ర విభజన జరిగి 6 నెలలైంది. ఇప్పటివరకు చాలా విషయాల్లో కొలికి రాని అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదని రాష్ట్రం చెప్తుంది, ఇటు రాష్ట్రం నుంచి మా దగ్గరికి ప్రతిపాదన లేవని కేంద్రం చెప్తుంది. ఇప్పటికి 6 నెలల్లో చాలా విషయాలు ఇంకా రాష్ట్ర విభజన జరిగి కూడా ఇంకా రానట్టు పరిస్థితుంది. ఎట్లా చూస్తారు ఈ విషయం? ప్రధానంగా తెలంగాణ సమాజం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మరిచి ప్రజలు పట్టం కట్టినటువంటి కారణాలు మనం విశ్లేషించుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు, ప్రజల కొరకు పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల నుంచి చూసినాం కాబట్టి ఒక తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నటువంటి అభిప్రాయంలో వారు ఇచ్చినటువంటి అనేక హామీలతో పాటు ఒక నూతనమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ సమాజం భావించింది. ఆ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంత త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నష్టపోతున్నప్పటికీ అటు ఆంధ్రలో పూర్తిగా నష్టపోయినా అంతిమంగా మాత్రం వారికి సపోర్ట్ చేస్తూ వచ్చాం. కానీ ఇవాళ 6 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో వైఫల్యం చెందడానికి మనం అనేక కారణాలు విశ్లేషించవచ్చు. మొదటగా ఒక ప్రభుత్వ ఈ అంశాలను కొలికి రాకపోవడం ముఖ్యంగా బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దానికి సంబంధించినటువంటి విషయం కూడా చెప్తా. అయితే ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఉద్యమ నాయకత్వం నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత తను ప్రవర్తించినటువంటి ప్రవర్తన తీరుగా కేంద్రం ఉన్నటువంటి ఇప్పుడు ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తుండో ఆయన 29 రాష్ట్రాలకు ప్రధానమంత్రి అండి. ఆయనని కలవాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత ప్రతిపక్షాలని మరి కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. తర్వాత ఉద్యోగుల విభజన సరిగ్గా జరగట్లేదు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు అందడం లేదు, కమల్నాథన్ కమిషను మరి ఉద్యోగుల పంపిణీ సరిగ్గా చేయటం లేదు. తర్వాత ఇచ్చినటువంటి విద్యుత్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతూ 16,000 కోట్ల రూపాయల ఎక్సెస్ బడ్జెట్ ఇచ్చింది. అదే సందర్భంలో ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది, బోర్ల మీద రైతాంగం ఆధారపడిందని 53% రాసిపోయింది. అనేక ఇష్యూస్ మీద ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రతి గ్రామానికి పోతాడు, సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, ఇస్తాంబుల్ అంటాడు. ఎవరు అడగలేరు, ఎందుకంటే ఖాళీ బుగ్గ అవుతున్నటువంటి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకైతే ఓడగొట్టిరు కదండి, మమ్మల్ని అయితే ప్రతిపక్షాలను కూర్చోబెట్టిరు కదా, అంతకంటే మెరుగైన పరిపాలన అందించాల్సిన బాధ్యతలు వదిలిపెట్టి పక్క వారి మీద నిందడేయటము, పక్క ముఖ్యమంత్రి మీద ఎన్ని రోజులు చెప్పగలుగుతావు? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సంక్రాంతి తర్వాత కార్యాలయాలు ఓపెన్ చేయబోతా ఉండు. ఆంధ్ర ప్రాంతంలో 16 కార్యాలయాలు. అప్పుడు ఎవరిని అంటావు నువ్వు? మనం కొట్టుకోవాలి. కాబట్టి అనేక సందర్భాల్లో మీరు తప్పు చేస్తున్నా కానీ తప్పు అని తెలుసు, మీరు ఇచ్చినటువంటి హామీలు సాధ్యం కాదని తెలుసు, కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇచ్చిన తెలంగాణ వైఫల్యం చెందితే సమస్యల తెలంగాణని సంక్షోభ తెలంగాణగా మారుతుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇతర పార్టీలను చేర్చుకునేటువంటి మీరు నేను చెప్తా, ఖచ్చితంగా బీజేపీ వైఫల్యం కూడా ఉంది. బీజేపీ కూడా మమ్మల్ని కాదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తెలంగాణను ఫెయిల్ చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటి నరేంద్ర మోడీ గారు తెరలేపారు. మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి పేరు పెట్టి కావాలని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చులేపే కార్యక్రమం. తర్వాత మిగులు విద్యుత్ ఉన్నది, మిగులు విద్యుత్ ఇవ్వచ్చు కదా నరేంద్ర మోడీ గారు. కమల్నాథ్ కమిషన్కి ఒక్క సంతకం పెట్టేటువంటి అవకాశం లేదా మీకు? అనేక దేశాలు పర్యటించరు, ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక 20 నుంచి 25 దేశాలు పర్యటించరు మీరు. మరి మీకు దాని మీద ఉన్న ఏదైతే మీకున్నటువంటి ప్రచారం, ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో కూడుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కాదా? 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షని గౌరవించారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనైనా మీ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకు చేస్తలేరు ఇవాళ అంటే ఒక పద్ధతి ప్రకారం మేము లేనటువంటి, మా ప్రాతినిధ్యం లేనటువంటి ఈ తెలంగాణను ఫెయిల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్రబంతా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తెలంగాణను వ్యతిరేకించిన మరి తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి మిగతా పార్టీని వదిలిపెట్టి ఎందుకు పొత్తు పెట్టుకుంది? రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబుని ప్రమోట్ చేస్తూ దాని వెనుక తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఫెడరల్ సిస్టంలో ఒక రాష్ట్రం యొక్క అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా భారతీయ జనతా పార్టీకి? తీసుకోవాలి. అది ఈ దేశంలో ఒక రాష్ట్రం, మేము దేశం కావాలని కోరలేదే, ఈ తెలంగాణ ప్రాంతాలు కొట్లాడి తెచ్చుకోరు. సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీని మెప్పించింది, త్యాగదలను గుర్తించి తెలంగాణ ఇచ్చింది. సరే అంతిమంగా ఇచ్చినటువంటి ఈ తెలంగాణని సంపూర్ణం చేయాలంటే భారతీయ జనతా పార్టీ సహకారం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ముఖ్యమంత్రికి సహకరించి ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. శ్రీధర్ రెడ్డి గారు, ఇంత ఇన్ని మిగిలిపోవడానికి, ఇవన్నీ ఆగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణం. దానికి ఒక కమల్నాథన్ కమిటీ ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానికి ఇప్పుడు కైలాష్ గారు ఇంకా యూనివర్సిటీ నుంచి బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కుట్ర, విధ్వంసము, నరేంద్ర మోడీ గారి స్థాయికి మనం పోకపోతే మంచిదని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నాను. నెంబర్ 1.
నెంబర్ 2 ఎందుకంటే సమస్యల పరిష్కారం కాకపోతే Definitely అవుతుంది ఖచ్చితంగా కానీ- పైన ఎవరు వాళ్ళని అంటారు. అక్కడ ఒకటి, నరేంద్ర మోడీ ఉన్నా లేకపోతే మనము ఇంకొకరు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఒక విమర్శిస్తారు. దేశ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పనులు కాలేదనుకోండి, పనుల గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ కుట్ర అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆల్టుగెదర్. మనం అంత పెద్ద పెద్ద మాటలకు వెళ్ళకూడదు. మనకు రాజకీయంగా ఏ విధమైన ప్రచారం వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, చూసేవాళ్ళు చాలామంది లక్షల మంది చూస్తూ ఉంటారు. V6 వాళ్ళు అనాలిసిస్ చేస్తారు మనకంటే బాగా. నేనేం చెప్తున్నా అంటే మీరే analysis కాంగ్రెస్ చెప్పండి. that's what I'm 6 trying to నెలల say. వరకు కాంగ్రెస్ 6 నెలల వరకు కాంగ్రెస్- ఇన్ని అంశాలు మీరిపోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణం కాకపోతే ఇది మీరు ఎట్లా సమర్థించుకోరు చెప్పండి. పునర్విభజన బిల్లును అస్తవ్యస్తంగా తయారు చేసిందని చెప్పేసి మేము చెప్పలేదు. మొత్తం అన్ని పార్టీలు ఏకకంఠంతో చెప్పినటువంటి విషయం. పార్లమెంటులో ఆ రోజు తెలంగాణ రాకపోతే, తెలంగాణ బిల్లుకు అనుకూలంగా అందరం ఓటేయకపోతే, ఇన్ని రోజులు ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ రాదనేటువంటి ఉద్దేశంతో అనేకమైన అవకతవకలు ఉన్నా కానీ, అంటే 7 మండలాలని ముంపు మండలాలను అన్నీ కూడా తీసుకుపోయి ఆంధ్రాలో కలపాలి, ఆ విద్యుత్ కేంద్రాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి బిల్లులో వాళ్ళు ప్రపోజ్ చేసినా కానీ, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా దీర్ఘకాలం పెట్టినా కానీ, అనేక విషయాల్లో 10వ షెడ్యూల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక సంస్థలని కావాలని చెప్పి ఇక్కడ 2 ప్రాంతాలకు కలిపి పెట్టినటువంటి సందర్భాన్ని చూసినా కానీ, ఎందుకు ఓటేసాము భారతీయ జనతా పార్టీ, మాకేమైనా రాజకీయ ప్రయోజనం ఉండేనా, అక్కడ 25 సీట్లు ఇస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు చెప్పినా కానీ, ఒక్క ఎంపీ లేకున్నా కానీ, పరిమిత సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా కానీ, భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుగుణంగా ఉన్నాం కాబట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేశాం కాబట్టి 2 సభల్లో కూడా ఓటేశాం. జాతీయ పార్టీకి ఏం ఇంట్రెస్ట్ ఉండేనండి మీరన్న మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తే? కాబట్టి పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకించే అవసరం లేదు. తర్వాత మీరు ఈ యొక్క చట్టాన్ని అమలు చేసేటువంటి క్రమంలో డెఫినెట్గా వాళ్ళ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. విద్యుత్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆఖరికి ప్రవేశ పరీక్షల విషయంలో కానివ్వండి, అనేక డెఫినెట్గా వస్తున్నాయి. కమల్నాథన్ కమిటీ యొక్క కూర్పులో, లేకపోతే ప్రత్యూష్ సిన్హా కమిటీ యొక్క వ్యవహార శైలిలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఒకటి గమనించాలి, అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికే సహకరించాలనుకుంటే విభజన మరి వాళ్ళకి చేసి మనకు చేయకుండా ఉండాల్సిందే కదా. 2 రాష్ట్రాలకు కూడా మన 2 ప్రాంతాల్లోనే అనేక సార్లు కూడా V6 చర్చలో కూడా చెప్పాను, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొయాక్టివ్గా చాలా విషయాలలో సామరస్యంగా వ్యవహరించని కారణంగా ఇప్పటికి కూడా కొంతమంది IAS ఆఫీసర్లు ఆంధ్ర ప్రాంతంలో వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళని ఇక్కడ డివైడ్ చేసినారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర పనిచేసిన పరిస్థితి కల్పించారు. వాళ్ళందరికీ కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు పదే ఈ కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం DOPTకి వెళ్ళడం ద్వారా పూర్తి స్థాయిలో విజయం జరగలేదు. ఆ ఒక్క విషయాన్ని మనం అడ్డం పెట్టుకుంటున్నాం. ఇవాళ ఏ ప్రాంతంలో మీరు ఉద్యోగం చేస్తున్నారో, 31వ తారీఖు శాలరీ తీసుకుంటున్నారో, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని చేయాల్సిన అవసరం ఉంది అధికారులకి. IAS ఆఫీసర్లు పదే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి పోతారు కాబట్టి, అక్కడి నుంచి తెలంగాణకు వస్తారు కాబట్టి వాళ్ళు పని చేయట్లేదనే విషయాన్ని మనం అనేది ప్రచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికైనా కానీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ప్రపంచంలో మన యొక్క దేశం యొక్క ఉన్నతిని మనం కోరుకుంటూ ఉంటే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా చిన్నది కాదు, పెద్దది కాదు, లేకపోతే మాకు వ్యతిరేకం అనుకూలం కాదు. డెఫినెట్గా అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కొంత సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తారు, వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరొద్దన్నారు? ఆఖరికి ఇక్కడ మీకు తెలుసు కదా, ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు పిలవలేదు, ఏ మంత్రులు వచ్చినా పట్టించుకోలేదు. కేంద్ర మంత్రులు పదే దయచేసి మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ప్రపోజల్ తీసుకొచ్చిరండి. పీయూష్ గోయల్ గారు చెప్పారు, మేము ధర్మేంద్ర ప్రధాన్ గారు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సిటీ గ్యాస్ అమలు చేస్తాను, లేకపోతే మీకు కొత్త ఫిల్లింగ్ పాయింట్స్ ఇస్తానంటే కనీసం ఇక్కడి నుంచి మీరు ఒక అప్లికేషన్ పోయిందా? ఎయిమ్స్ కూడా కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని హర్షవర్ధన్ గారితో మాట్లాడి చివరికి ఒక ఎంపీ గారితో అక్కడ వాళ్ళ పార్లమెంట్ నేతతోటి మాట్లాడి ఇక్కడికి లెటర్ తెప్పించుకుంటే వాళ్ళు ఇమీడియట్ యాక్ట్ చేసారు. అంటే నేను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని కూడా నేను తప్పపడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కూడా అవగాహన ఇచ్చే కొద్ది, ఎందుకంటే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, కొత్త రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి గారు తప్పితే, ఒక హరీష్ రావు గారు తప్పితే మిగతా అందరూ కొత్త మంత్రులు. అధికారాన్ని లేకపోతే రాజ్యాధికారాన్ని లేకపోతే అక్కడ ఇంప్లిమెంటేషన్ అమలు చేసుకోవడంలో అర్థం చేసుకోవడం టైం పడుతుంది. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సే, నరేంద్ర మోడీ గారు ఒక విషయం చెప్పి బిల్లు తీసుకొచ్చారన్నారు, అస్తవ్యస్త విభజన బిల్లు తీసుకొచ్చారన్నారు. ఒకటి. రెండోది మీరు ఫస్ట్ టైం అన్నారు ఆ 7 మండలాలకు సంబంధించి అన్నారు, తర్వాత హైదరాబాద్ సంబంధించి, ఇవన్నీ కొర్రి పెట్టింది మీ వెంకయ్య నాయుడు. మీరు మర్చిపోతున్నారు 7 మండలాలు కలపాలని పట్టుబట్టి పోలవరం సంబంధించి మీరు అడిగినాక నేను చెప్పాలా లేదా? ఆయనతో చెప్పిస్తారా? వెంకయ్య నాయుడు గారు బిల్లు ఎక్కడ పునర్బిల్లు తయారు చేయలేదండి. వెంకయ్య నాయుడు గారు ఒకటండి, మన రాష్ట్రానికి సంబంధించి మనం 32-34 సవరణలు ఇస్తే కనీసం 4 సవరణలు కూడా కాకుండానే భారతీయ జనతా పార్టీ పట్టుబడి ఒప్పించింది. వెంకయ్య నాయుడు గారు డెఫినెట్ ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించి ఆయన జాతీయ నేత తీసుకురాలేదు, కానీ ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు పట్టుబడాల్సి తప్పింది అంటున్నా నేను.
మన ప్రయోజనాలు రక్షించుకోవడంలో మనం ప్రయత్నం చేసుకోవాలి కానీ మీరు కాంగ్రెస్ పక్క నిందిస్తుంటే ప్రాంతంలో అంటారు, మన- కాంగ్రెస్ నిందిస్తుంటే నేను అంటారు. కాంగ్రెస్ మమ్మల్ని కుట్ర ఈ రేంజ్ లో మాట్లాడితే Right, right. వాళ్ళ యొక్క తప్పులు ఎదురు అవసరం మా మీద ఉంది కదా. కైలాస్ గారు ఒకటండి, తెలంగాణ ప్రాంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నటువంటి ఆ విషయంలోనే మాత్రమే నేను కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని నేను అడుగుతా ఉన్నా తప్ప వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ అంటే నాకు గౌరవం లేదు. దేశ ప్రధానమంత్రి, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన దేశ ప్రధానమంత్రి కదా. కానీ సోదరులు ఏం చెప్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సహకరించినట్టు. మరి సహకరించిన సందర్భంలోనే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే గగ్గోలు పెడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్, ఆ పక్క టీఆర్ఎస్. మరి 7 మండలాలు ఆగమేఘాల మీద బిల్లు తీసుకొచ్చారు కదా, ఎవరు తీసుకురమ్మన్నారు? 7 మండలాలు అక్కడ పోతా ఉంటే వెంకయ్య నాయుడికి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తీసుకుంటుందా? చెప్పమనండి. అది విషయం కాదు. కమల్నాథ్కి సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం కూడా డిపెండ్ ఆన్ కేవలం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండవచ్చు. దయచేసి వినండి, నా ఇష్యూ ఇన్న తర్వాత మీరు మాట్లాడండి. అయితే కమల్నాథ్ కమిటీ అనేది ఎవరికి కనుసన్నలు నడుస్తుంది? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడినటువంటి పార్టీగా మేము ఇవాళ ఒక క్వశ్చన్ చేయట్లేను, ఒక పౌరునిగా అడుగుతా ఉన్నా. మీకు ఆ బాధ్యత లేదా? భారతీయ జనతా పార్టీ మమ్మల్ని పౌరులుగా చూడదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకు చూడొద్దు? మీరు ఇప్పుడు ఒక ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా ఆ పేచీకి పోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ ఖచ్చితంగా ఈ ప్రజలుగా చూడండి, ప్రభుత్వంగా చూడండి. ఒకవేళ మీకు ఆ ముఖ్యమంత్రి ఇష్టం లేకపోతే రాజకీయంగా విమర్శించండి, కానీ తెలంగాణను నష్టపోయే విధంగా కార్యక్రమాలు చేయొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యల మీద పోరాటానికి కేంద్ర ప్రభుత్వం మీద కానీ, ఇటు నిర్లక్ష్యంగా వేరుస్తున్న టీఆర్ఎస్ పార్టీ మీద కూడా మేము ఖచ్చితంగా ప్రజా పోరాటాలకు దిగుతాం. దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేసుకుంటారు? టీఆర్ఎస్ 6 నెలలు వచ్చింది, ఒకదంపుడు ఉపన్యాసాలతోనే కాలం వెళ్ళబుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దాని మీద మేము వేరే క్వశ్చన్లు వేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓకే, చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎర్రల శ్రీనివాస్, తర్వాత సీనియర్ జర్నలిస్ట్, దక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్ గారు మనతున్నారు. గౌరీ గారు, 6 నెలలు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి. ఇప్పటికీ విడిపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలుకుంటే ఉద్యోగుల విభజన దాకా. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? దీని పరిష్కారానికి ఇంకేం చేయాలి? ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు విభజన చట్టం ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం రోల్ ఉంటుంది. మనకి స్టేట్ గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసుకునేది ఈజీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వస్తాయో బిట్వీన్ 2 పార్టీస్ అగ్రీ కారో, 2 రాష్ట్రాలు ఎప్పుడైతే కొన్ని విషయాలు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, మనకు ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇప్పుడు బేసికలీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ నడవాలంటే డెఫినెట్గా వాళ్ళు సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఉండాలి. రేపు ఒక డాక్యుమెంట్ సైన్ చేయాలన్నా, లేకుంటే రేపు ఒక జియో ఇష్యూ చేయాలన్నా సీనియర్ ఆఫీసర్స్ ఉండాలి. అన్లెస్ సెంట్రల్ ఆఫీసర్స్ ప్లేస్ చేయండి కష్టం అవుతుంది వాళ్ళకి. ఏ గవర్నమెంట్ కూడా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కూడా, వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేషన్. అన్లెస్ సెంట్రల్ యూ హ్యావ్ ఫిక్స్డ్ అవ్వాలి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఐఏఎస్ బైఫర్కేషన్ ఒకటి చూసుకోవాలి. అక్కడే ప్రాబ్లం ఏమవుతుందంటే మెనీ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా వాళ్ళకు ఆప్షన్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు నాకు ఇదే తెలంగాణనే కావాలి, లేకుంటే సీమాంధ్రనే కావాలని ఆ పంచాయతీలో కొంచెం బయటకు రావటం లేదు. కానీ చాలా మటుకు అదే ప్రెషర్ సెంట్రల్ గవర్నమెంట్ మీద పడుతూ ఉంది. కాబట్టి ఐ థింక్ దే షుడ్ నాట్ డిలే ఇట్ ఫర్దర్. ఎందుకంటే ఇంకా డిలే అవుతూ ఉంటే రేపు చాలా ప్రాబ్లమ్స్ ఇంకా క్రాప్ అప్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు అటువంటి క్లారిటీ కూడా లేదు. దాని మీద పెద్ద గవర్నర్ దగ్గర ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగింది. గవర్నర్ మీటింగ్ అనగా డెఫినెట్లీ దే షుడ్ హావ్ టేకెన్ డిసిషన్ బై దమ్. ఎందుకంటే వాళ్ళు ఎవరు తీసుకోవాలి? గవర్నర్ కెన్ టేక్ ఇట్. గవర్నర్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇది 2 రాష్ట్రాలతో మాట్లాడినాక ఒక డిసిషన్ తీసుకోవాలి. అయితే ఉమ్మడిగా సపరేట్గా కండక్ట్ చేయాలన్నా ఎగ్జామినేషన్, లేకుంటే ఇండివిజువల్ ఏ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేయాలన్నా, ఏ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ దట్ విల్ బి ఫేసింగ్, లేకుంటే జాయింట్గా చేసే ఏం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అయితే మేము కండక్ట్ చేస్తా అంటారు. బట్ దట్ ఈజ్ ఓకే, అది కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్. అంటే ఈ ఇష్యూస్లో ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఎవరు ముందు అల్టిమేట్లీ ఏమవుతుందంటే వెన్ న్యూ స్టేట్ ఈజ్ బార్న్, ఇక్కడ మన దగ్గర కొత్త స్టేట్ ఒకటే కాదు, వీ ఆల్సో హ్యావ్ డిఫరెన్సెస్ విత్ ద నెబరింగ్ స్టేట్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త స్టేట్గా ఫామ్ అయిపోయి అంటే ఏదో కింద మీద పడి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, ఇక్కడ చాలా జాయింట్గా ఉన్నాయి, షేరింగ్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ కానీ, మనకి వాటర్ కానీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా షేర్ చేయాలంటే వార్డ్ బేసిస్, అంటే ఒక రూల్ ప్రకారం ఏంటంటే కొన్ని వాళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే ఎక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడనే చేయాలంటే, కానీ కొన్ని బిల్డింగ్స్ అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, దే హ్యావ్ బ్రాంచెస్ ఇన్ అదర్ నేబరింగ్ స్టేట్లో ఉన్నారు. అది కూర్చొని ఐ థింక్
అల్టిమేట్లీ అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసేదాకా కాదు. గవర్నర్ గారు హ్యాస్ టు హెడ్ ద మీటింగ్. ఆయన చొరవ తీసుకోవాలి. వీళ్ళిద్దరికంటే ముందుగా గవర్నర్ షుడ్ కన్వీన్ మీటింగ్, టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ థింగ్. వాళ్ళ ఒక్కొక్క ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాలి, లేకుంటే కొట్టాడుకుంటూ పోతే దిస్ నో ఎండింగ్. రెండు రాష్ట్రాలకు లాసే కదా. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా, ఇది నిజంగా ఉంటుందా లేదా. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ నాట్ డూ ఇట్. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేరెవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఈజ్ రిక్వైర్డ్, వాళ్ళు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచి కన్వీన్ చేసి ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడితే కూడా బాగుంటుంది అది. రైట్. శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ చొరవ తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని విషయాలు ఇట్లా ఆగిపోతున్నాయి అన్నట్టు ఒక విమర్శ ఉంది. చొరవ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా తక్కువ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఆ కొద్ది మందితోనే ఇలా 6 నెలల నుంచి మనం నెట్టుకొస్తా ఉన్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కింద పంచాయతీ కింద తేలిపోతే ఇలా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లుగా ప్రధానమంత్రికి లేఖలు రాయడము, పర్సనల్గా కలవడం కూడా జరిగింది. దానివల్ల కూడా కొన్ని చిక్కుముళ్ళు ఉన్నమాట వాస్తవం. దాంతోపాటు ఇలా 56 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు, ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అనేక రకాలుగా నష్టపోయింది. ఇలా ఏది చేసినా కూడా ఇక్కడ విద్యార్థులు కానీ, ఇక్కడ యువత కానీ, ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళకి లాభం జరిగే కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్ప పర్సనల్గా మాకేదో జరగాలన్నటువంటి ఉద్దేశం కాదు. గతంలో ఏదైతే ఇక్కడ విద్యార్థులు కానీ, ఇంజనీరింగు, మెడికల్ కళాశాలలో కానీ సీట్లలో అన్యాయం జరిగింది. ఇలా మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో జరగడం వల్ల ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆలోచన విధానంతో ఇలా మాకు ఏదైనా మాది మేమే చేసుకుంటామన్నటువంటి విధానంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ఆంధ్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కొంత కుట్రపూరితంగా వ్యవహరించినా కూడా ఇలా ప్రభుత్వం మాది మాకే అన్నటువంటి ధోరణిలో ఎందుకు పోతా ఉన్నామంటే గతంలో జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా మనం పూడ్చివేయాల్సినటువంటి అవసరం ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం పైన, ఈ ప్రభుత్వం పైన, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి బాధ్యతగా ఇవాళ మేము వ్యవహరించడం జరుగుతూ ఉంది. మీరు కానీ కైలాస్ గారు కానీ ఓయూ నుంచి వచ్చారు, విద్యార్థి నాయకులుగా వచ్చారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు కొత్తగా ఏదో డైట్ సెట్ విషయంలో కూడా ఏదో కొత్త వివాదం వస్తుందంటున్నారు. తర్వాత చాలా ఇష్యూస్లో ఎంసెట్కి సంబంధించి, తర్వాత మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ల గురించి చూసాం. సో ఇవన్నీ పరిష్కారాలు కావాలంటే ఒక స్టెప్ ముందుకు మీరనే, అంటే ఈ గవర్నమెంట్ వేస్తే తప్పేముందని. ఇప్పుడు ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వమే ముందుగాల తొందరపడి వాళ్ళు కౌన్సిలింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. అంటే వివాదానికి తెరరేపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిజంగా కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు అక్కడైనా ఇక్కడైనా, ఇక్కడ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, ఇక్కడ అనుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ లేకుంటే అధికారులు కానీ మనకు చాలా తక్కువగా ఉన్నారు. దానికి ముందుగాల కూర్చొని రెండు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు మాట్లాడుకోకుండా వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు ప్రకటించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు ఆజ్యం పోసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఈ కౌన్సిలింగ్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మనం రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ చేయడం అనేది ఈ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధానం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానివల్ల ఇలా మా విద్యార్థులకు ఫీజులు మేమే కట్టుకుంటాం, మా విద్యార్థులకు సంబంధించిన కౌన్సిలింగ్ మేమే చేసుకుంటాం, గతంలో మా విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి మేమే నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా విద్యాశాఖ మంత్రి కానీ ఆ కార్యదర్శులు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో పెద్ద మనిషి తరహాలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఈ పంచాయతీ తెంపాల్సినటువంటి బాధ్యత తన పైన ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని పూర్తిగా సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్న చాలా ఇష్యూస్ పైన డిస్కస్ చేసే అవకాశం ఉంది కేంద్ర మంత్రులతో, తర్వాత అధికారులతో. కైలాస్ గారు, ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ డివిజన్లోనే ఇప్పుడు ఆల్రెడీ 3 కోర్టుకు పోయినారు. అవును, అంటే క్లియర్ కట్గా డివిజన్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ఈ ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అవుతలేదు. ఎందుకంటే ఇంటర్నల్గా ఏంటంటే ఆఫీసర్స్ చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు, మన అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు,
అక్కడ పెద్ద ఫ్రాడ్ జరిగింది, కావాలని కొంతమంది పేర్లు తీసేసి మా పేర్లు వేరే రాష్ట్రానికి వేశారు అని ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. దట్స్ వై హ్యాడ్ టు గో టు ద కోర్ట్, దేర్ నో అదర్ ఆప్షన్. అక్కడ కూడా పెద్ద గేమ్లు ఆడుతున్నారు అందరూ. మేము ఆప్షన్ ఇచ్చినాం, ఆప్షన్ ఇచ్చినా కూడా మాకు ఆప్షన్ కాకుండా వేరే రాష్ట్రం వేశారు మాకు, మేము అక్కడికి వెళ్ళాము అని. సో దీస్ థింగ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ యాక్షన్. కైలాస్ గారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రాతిపదిక ఏర్పాటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆత్మగౌరవం, ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే అస్తిత్వం ఉందో అస్తిత్వం ఆధారంగానే తెలంగాణ ఏర్పడుతుంది. మరి ప్రజల సంక్షేమం, విద్యార్థుల సంక్షేమము, ఆ తర్వాత అనేకమైనటువంటి ఉద్యోగుల సంక్షేమం అంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఎవరిని అడిగి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఫీజులు పెంచిర్రు? 270 కాలేజీలు ఎందుకు తీసేసిర్రు? ఇప్పటి వరకు కూడా 2700 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించినటువంటి నిస్సహాయ స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మిగతా పార్టీలను చేర్చుకోవడానికి మీకు సమయం ఉంటుంది, రైతులు చచ్చిపోతే పరామర్శించరు, అనేక మంది పింఛన్ రాదని చెప్పేసి బెంగతోటి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని పరామర్శించరు. ఒక పార్టీలో తెలంగాణ ద్రోహం చేసినప్పుడు నీ పార్టీకి వస్తే తెలంగాణ వాదిగా మారినప్పుడు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ప్రభుత్వం కేవలం ఉపన్యాసాలతోనే కాలం వెళ్ళబుచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఇవాళ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పరీక్షల విషయం నేను అడుగుతా ఉన్నా. మనం ఒక స్టెప్ మనమన్న తగ్గి లేదా ఆ గవర్నర్తో దౌత్యం ప్రదర్శించి ప్రజలకు నష్టం జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీదే ఉంటుంది. కానీ ప్రతిపక్షాల మీద నెట్టో కేంద్ర ప్రభుత్వం మీద నెట్టో తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ రకంగా ప్రభుత్వము ఎన్ని రోజులు కూడా కాలం మనజాలదు. ఎందుకంటే ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇవాళ 6 నెలల్లో మీరు సాధించిన ప్రగతి ఏమున్నది? 575 మంది రైతులు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా వ్యవహారం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత వెనకకు జరిగి తర్వాత విద్యార్థులకు ఉద్యోగులకు న్యాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలండి. పోయి వాళ్ళతో మాట్లాడి ఒప్పియాలి, లేకపోతే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పోరాటం చేద్దాం కలిసి. ఓకే 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 శ్రీనివాస్ గారు నేర్కి వస్తాను. అంటే ఇప్పుడు మనకు న్యాయం జరిగితేనేమో న్యాయం జరిగినట్టు, మనకు అన్యాయం జరిగితే మిగిలినంత అన్యాయం జరిగినట్టుగా భావించకూడదు. ఇలా ఏది చేసినా కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మిగిలిన వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఇలా ప్రభుత్వము ఏర్పడి 6 నెలల్లో ఇంక సరే ఈ ప్రభుత్వం కాకుంటే ఇంకెవరు వస్తే ఎంతవరకు చేస్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాం. గతంలో అనేకమైనటువంటి ఆత్మహత్యలు జరిగినాయి. విద్యార్థుల బలిదానాలు కానివ్వండి, లేకుంటే రైతు ఆత్మహత్యలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎంతమందిని పరామర్శించింది? ఇన్పుట్ అంటే ఇప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. రైతు ప్రభుత్వం అన్నారు కాబట్టి రైతుల గురించి అడుగుతా ఉన్నాం. దయచేసి ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి యాంటీగా లేదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసింది. అయితే 10 సంవత్సరాలలో ఎంతమంది రైతులను పరామర్శించింది? ఇన్పుట్ సబ్సిడీ గురించి 10 సంవత్సరాలు కొట్లాడిండు. ఒక్క రోజన్న రాష్ట్ర ప్రజల కోసం కనీసం సబ్సిడీ నిధులు మంజూరు చేసిందా? ఇలా 400 కోట్ల పైన ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇలా మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అంటుండ్రు. ఇంజనీరింగ్ కాలేజీలో అనేకమైన అవతకవతలు ఉన్నాయి. అట్లాంటి ఫ్రాడ్ కాలేజీలను పెట్టుకుంటారా? మరి చెప్పండి. తప్పు చేశారని గతంలో ఫీజులు పెంచిండ్రు. ఫీజులు పెంచిందని ఎందుకు పెంచిండ్రు? ప్రతిపక్షాలకు అడుగుతామండి. మా ధర్మం ప్రజల పోరాటం గతంలో రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, ఇప్పుడు చేసుకుంటే ఏం కాదని చెప్పదలుచుకున్నారా మీరు? చెప్పండి. యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, మీరు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్, దానికి ఒక మాట మాట్లాడితే శాంటిటీ ఉండాలి. మీరు కూడా గౌరవం ఉన్నది. ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా పోదు, ఇష్యూ మీద మాట్లాడండి, ఇష్యూ బేస్డ్ మాట్లాడండి. నేను పేరాస యొక్క పాలన గురించి మాట్లాడుతుంటే నా వ్యక్తిగత విషయాలకు పోతున్నా, అది నీ యొక్క విజ్ఞప్తి వదిలేస్తున్నా. ఒక నిమిషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా మనం ముందున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోబోతుంది? ఈ సమస్యల పరిష్కారానికి గవర్నమెంట్ ఏం చేయబోతుంది? కేంద్రం దగ్గర పోయి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి విద్యార్థుల అవసరాల కోసమైనా లేకుంటే డైట్ విషయాలకైనా ఇక్కడ
ఉమ్మడిగా జరిగేటువంటి పరీక్షల విషయంలోనైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. విద్యార్థులకు ఎవరికి కూడా నష్టం జరగకూడదు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు చేసి విద్యార్థులు పోరాటంలో ముందుండి అనేక రకాలుగా నష్టపోయిన విద్యార్థులను కూడా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు ఇక్కడ గవర్నర్ కూడా చొరవ తీసుకొని రెండు ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా డెఫినెట్గా ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం విద్యార్థుల కోసం నష్టం జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చర్చలో టీడీపీ నుంచి అరవింద్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. అరవింద్ గారు, రాష్ట్ర విభజన జరిగి 6 నెలలైంది, ఇప్పుడు చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. చాలా వాటికి అక్కడ పక్కన ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అడ్డుపుల్ల వేస్తుంది, అందుకే పరిష్కారం కావట్లేదని ఒక విమర్శ ఉంది ఇక్కడ నుంచి. జనరల్గా కొత్త ప్రభుత్వం బ్రీతింగ్ టైం అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే 6 నెలలు అయిన తర్వాత కూడా సేమ్ వర్డ్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది, వాగ్దానాలు చెప్తా ఉంది తప్పితే పని తక్కువ చేస్తుందేమో అనే ఆలోచన ప్రజల్లోకి వస్తూ ఉంది. సమస్యలు చాలా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, కరెంట్ సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలను మేము ఇప్పుడు పనిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఇంకా మేము మాటలు చెప్పని చేతలు చేస్తామంటా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేతలు చేయలేదనే ఆలోచన 6 నెలల వరకు మేము ఆలోచించామనే ఆలోచన ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా ముందుకెళ్ళి ఇక్కడ సమస్యలు ఈ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఇంకా ఏవి అట్లనే ఉన్నాయి, పరిష్కారం కాలేదు. దానికి అన్ని కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేయడం వల్ల ఆగిపోయినాయి. అంటే చంద్రబాబు నాయుడు ఒకటే కాదు, విభజన చట్టం వచ్చింది, విభజనలో అవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం అక్కడ పోతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమస్యలు ఇద్దరు ముఖ్యమంత్రులు తర్వాత కేంద్రం చొరవ తీసుకుంటేనే తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గౌరీ గారు, ఇంకొక వార్త ఉంది, ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది. ఈ ప్రాజెక్టు దగ్గర సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని పెట్టండి, బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టులను తీసేసుకోండి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ పరిధిని మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కు తర్వాత సిడబ్ల్యూసీకి ఏపీ గవర్నమెంట్ లెటర్ రాసింది. ఎట్లా చూస్తారు? ఒక్కడండి, ఇదే ట్రస్ట్ డెఫిషిట్ అంటాం కదా మనకు. ఒకసారి నమ్మకం లేనప్పుడు లేదంటే దేర్ కుడ్ బి మోటివ్ ఇరిటేట్ చేయాలన్నట్టు కూడా ఉంటుంది. సిఐఎస్ఎఫ్ ఆ నమ్మకం లేనప్పుడు ఇక్కడ ఏముంటుంది? అక్కడ ప్రాజెక్ట్ సిఐఎస్ఎఫ్ పెడతాం, మనం హైదరాబాద్లో ఏం పెడతాం మళ్ళీ అప్పుడు? రేపొద్దున ఇంకా ఎన్నో ఇష్యూస్ వస్తాయి ఇక్కడ రేపొద్దున సెక్యూరిటీ అని అనుకుంటే. దే షుడ్ బి సమ్ ట్రస్ట్ అనేది ఉండాలి. ఎందుకు రెండు గవర్నమెంట్లు ఉన్నాయి, వీ హ్యావ్ టు షేర్ లాంగ్ టైం. ఇవాళ 1 day కోసం షేరింగ్ కాదు కదా, వాటర్ రిసోర్సెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ. ఐ థింక్ వీ హ్యావ్ మీటర్స్, అక్కడ మీటర్స్ ఉంటాయి, మనకు ఎంత కన్సంప్షన్ అయింది, ఎంత డిస్ట్రిబ్యూషన్ అయింది, ఎంత డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎన్నో ఉన్నాయి, ఇదే తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. థర్డ్ పార్టీ లేకుంటే థర్డ్ పార్టీ ఎవరైనా మంచి ఆఫీసర్ని పెట్టుకోవాలి, చేసుకుని నడిపించుకోవాలి, అంతేనే. కానీ సిఐఎస్ఎఫ్ పెడతాము రేపు ఉద్దేశం ఏంది? కావాలని దేర్ కుడ్ బి అలిగేషన్స్ కరెక్టా కాదా అని కూడా ఒకటి నిర్ధారించాలి కదా వాళ్ళు. దృష్టిలో తెలంగాణ గవర్నమెంట్ ముద్దాయిగా చూపించాలి, అది తప్పు కదా, అనవసరంగా ఇది మళ్ళీ రెచ్చగొట్టినట్టే అవుతుంది. మళ్ళీ రేపొద్దున మన ఒట్టి ఒక ప్రాజెక్ట్ దగ్గర సిఐఎస్ఎఫ్ పెడతాము, వేరే దగ్గర వేరే ప్రాంతాల్లో కూడా రేపు వేరే ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కొత్త ఇష్యూస్ ఉన్నాయి. లేదు బిఎస్ఎఫ్ పెట్రోల్ తెచ్చి ఇక్కడ పెట్టాలంటారు, రేపు పోలీసులు లోకల్ పోలీసులు మాకు నమ్మకం లేదంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది. ఎందుకంటే షేరింగ్ ఏదైనా కానీ యూ హ్యావ్ సీనియర్ ఆఫీసర్స్ అట్ బోత్ లెవెల్స్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మీకు మీటర్స్ రీడింగ్ ఉంటారు, అవుట్ఫ్లో ఎంత ఇన్ఫ్లో ఎంత ఉంది, మనకు పవర్ కన్సంప్షన్ ఎంత, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంత ఉంది, ఇది తెలిసిపోతారు. మీటర్స్ ఉంటాయి కదా ప్రతి దానికి. ఐ థింక్ దే షుడ్ బి ఓపెన్గా చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకు గొడవ పడకుండా ఇద్దరు మంచిగా షేర్ చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయి. కొట్లాడుకుంటూ పోతే అన్నింటికి. సీతారెడ్డి గారు మీరు చూస్తారు, ఇప్పుడు సిఏఎస్ఎఫ్ లేకపోతే ఇంకోటి అనేది ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. మనం ఇక్కడ పదే రెండు రాష్ట్రాలు కాబట్టి ఇప్పుడు ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి డ్యామ్స్ కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్న డ్యామ్స్ కానివ్వండి, మనకు అభిష్టానికి వ్యతిరేకంగా, కోరికకు వ్యతిరేకంగా, డిమాండ్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎత్తు పెంచినప్పుడు మనం ఆపలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆపలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది. ఏ సిఏఎస్ఎఫ్నో లేకపోతే ఇంకోళ్ళు పెట్టో మీ గవర్నమెంట్ ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా మీరు సహకారం ఇవ్వడానికి ముందుకు రాకపోతే ఎవరేం చేయలేరు. మనం పాకిస్తాన్తో ఎన్నిసార్లు చర్చలు జరిపినాం, వాడి బుద్ధి బాగాలేదు, మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వం అని కాదు. నేనేమంటున్నా అంటే మిత్రులు ఆవేశంగా చాలా విషయాలు చెప్తా ఉన్నారు, కానీ వీరు చెప్పిన అంశాల్లో వారు చెప్పిన అంశాల్లో కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలి. ప్రతిసారి కేంద్రం మీద పడటం అనేది సరైన విషయం కాదు. ఇక్కడ గవర్నర్ ఉన్నారు యాజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఫర్ బోత్ ద స్టేట్స్. నిన్న కూడా ఏదో ప్రయత్నం చేసినట్టు కనపడింది. కానీ పదే కేంద్ర ప్రభుత్వం చేయలేదు అంటే కేంద్ర ప్రభుత్వం
ఒక రాష్ట్రానికి చేసి ఇంకో రాష్ట్రానికి చేయకపోతే మీరు ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ విచక్షణ అనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇట్ ఈస్ బౌండ్ బై ఎంతవరకు పునర్విభజన బిల్లు, దానికి బైబిల్ అదే, దానికి ఖురాన్ అదే, దానికి భగవద్గీత అదే. ఎందుకు మీరు ప్రత్యేకంగా దాని నుంచి ఏం చేయలేరు. ఇట్ హాస్ బిన్ పాస్డ్ బై ది పార్లమెంట్లో మనం పాస్ చేసుకున్నటువంటి పునర్విభజన బిల్లులో ఏమేమి అంశాలు అయితే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి అవి మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే రివర్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కానివ్వండి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా దుందులుగా ఉందని అనుకున్న మరుక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆశ్రయిస్తే వెంబడే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గైడ్ లైన్స్లో రీఆర్గనైజేషన్ బిల్ అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అక్కడ దాని మించి వాళ్ళు పోలేరు. దాని మించి ఏమైనా పోవాల్సి వస్తే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కాన్సెంట్ తోటో లేకపోతే రిటర్న్ అగ్రిమెంట్తో పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మెచ్యూర్డ్గా ఉండాల్సింది. మీరు ఇక్కడ చేయాల్సిన దౌత్యం, మీరు మన ఎవరో చెప్పారు దౌత్యం, డెఫినెట్లీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో అట్లీస్ట్ మీరు ఒక చిన్న కమిటీలు వేసుకోండి మంత్రుల స్థాయిలో. ఆ మంత్రులు ఇప్పుడు ఒక మంత్రి ఒక పుస్తకం వేయండి, ఇక్కడ ఒక మంత్రి ఒక పుస్తకం వేయండి, లేదా అఖిలపక్షం వేయండి. వీళ్ళు వెళ్ళి అక్కడిక్కడ మాట్లాడుతూ కొద్దిగా ఉద్రిక్తతలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి కదా, తప్పితే పెద్ద పెద్ద మాటలు టీఆర్ఎస్ తప్పు చేస్తుంది, వీళ్ళు తప్పు చేస్తుంది, వాళ్ళు తప్పు చేస్తున్నారని రోజు రాజకీయపరమైన మాటలు ఆఫ్టర్ 6 months ఆఫ్ ది ఎలక్షన్స్ అట్లీస్ట్ మనం మెచ్యూర్డ్ లీడర్స్ లాగా ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది రాదని పొలిటికల్ పార్టీస్. నేను ఈ ప్రాజెక్టుల దగ్గర ప్రత్యేక కేంద్ర బలగాలను పెట్టాలన్నటువంటి ఆ ప్రతిపాదన ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టిన ఇప్పుడు గౌరీశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ట్రస్ట్ డెఫిసిట్. బేసికలీ మనం బోర్డర్లు ఎందుకు కాపాడుకుంటున్నాము, మీరు ముందుకు రారు మేము ముందుకు రామనుకుంటే అక్కడ సైనికులే అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మొదటి నుంచి విద్యుత్ ఒప్పందాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు అన్ని చోట్ల వన్అప్మెన్షిప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి రీఆర్గనైజేషన్ బిల్లు ఉన్నా కానీ, అనేక మార్గదర్శకాలు ఉన్నా కానీ, ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మేము చేయాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవిస్తే ముంచుకుపోయేది ఏం లేదు. మేము మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ముందుకు వస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ ట్రస్ట్ డెఫిసిట్ అనమాట, అక్కడ పలానా దగ్గర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మాకు రావాలి, అయినా మీరు ఇవ్వట్లేదని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. లేదు శ్రీశైలంలో మీరు ఎక్కువ ఉత్పత్తి వాళ్ళు అంటున్నారు. ఎవరో ఒక లెటర్ రాసినారు అనుకోండి, దాంతో ఇమ్మీడియట్గా దాన్ని హైలైట్ చేసి మనం డెఫినెట్గా ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి. నేనేమంటున్నా, మనస్ఫూర్తి ఏముండదు కైలాష్ గారు, నేను చాలా స్పష్టంగా మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ సెటరేట్ చేసుకోండి. మీ మండలి అధ్యక్షుడు ఒక నిమిషం వారు వాడాలి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటరేట్ యువర్ పార్టీ, ఓకే, లీడర్లెస్ పార్టీ. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది పూర్తి స్థాయిలో అట్లే ఉండదు. తెలంగాణ గురించి మాట్లాడతాం డెఫినెట్గా. ఒక ప్రభుత్వం రాసింది, నేనేమంటున్నా అంటే దాని గురించి దాన్ని పట్టుకొని హైలైట్ చేసుకొని దాని గురించి పంచాయతీ పెట్టుకోకుండా వారు అన్నటువంటి ట్రస్ట్ మీరు క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం అంటున్నాను నేను. లెట్స్ బి మోర్ మెచ్యూర్డ్ దెన్ అదర్స్. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి రాష్ట్రం వాళ్ళు అధినేతగా ఉండి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కొంత ఇప్పుడు అన్నట్టుగా ఎవరైతే బలాబలాలు చూయించుకోవాలి, ఇక్కడ భావోద్వేగం రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్లో భావోద్వేగం నిలబెట్టి ప్రతిపక్షాలకు గొంతు లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది చూసినవా, మేము తెలంగాణ వద్దంటే ఇచ్చారు, ఇక్కడ ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి నేనుంటేనే ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కూడా దీన్ని వివాదంగా చేయగలిగితే పరిష్కరించేటువంటి సత్తా నాకే ఉంది, కేంద్రం ఉన్న ప్రభుత్వంతో సయోధ్య నాకే ఉంది, అటువంటి గొప్ప నేర్పరిని మహావేత్త అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రకంగా చేసి ఉండవచ్చు. నేనేమంటున్నానంటే ఒక రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం లోపల ఏదైతే విభజన చట్టంలో రాయబడ్డదో, విభజన చట్టంలో ఆ ప్రాంత హక్కులు రాయబడ్డదో అంతవరకు వినియోగించుకున్న తర్వాత ఎక్కువ చేసినప్పుడు చేయాలి. కానీ కావాలని చెప్పేసి భద్రతా దళాలు పెట్టడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజల భావోద్వేగాలు పెళ్లిబిగుతాయి, ప్రజల మధ్య మరి అటువంటి సంఘర్షణ వాతావరణం. ఇంత మునుపు సార్ చెప్పింది గౌరీశంకర్ గారు, హైదరాబాద్లో ఎన్ని సిఐఎస్ఎఫ్ బలగాలు దించగలుగుతారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రజలు బతుకుతారు. కానీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నేను దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనుక బేసిజాలం ఉంటే మీరే ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి పోయి ఈ సమస్యల పరిష్కారం కోసం స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్నారు, ఈ ప్రాంతం మీద ఈ ఉద్యమాన్ని నేను శంకిస్తలేను, ఈ ఉద్యమం పట్ల మీరు వ్యతిరేకంగా ఉన్నారని నేను అంటలేను. రాజకీయాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు, కానీ వైఫల్యం చెందకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ భాగస్వామ్యం ముందుకు తీసుకుపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అరవింద్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాసిన లెటర్ కావాలని ఒక రకంగా రెచ్చగొట్టినట్టు కాదా? అంటే ఒకవేళ వాళ్ళ సమస్యను వాళ్ళు ప్రదర్శించడంలో తప్పులేదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్షం పెట్టుకొని, ఈవెన్ టీటీడీ తెలుగుదేశం కూడా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా
ఒకవేళ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు అఖిలపక్షం పెట్టుకొని మనం సమస్యలను ఒకవేళ ఆ ప్రభుత్వంతో ఏమైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కలిసి వస్తాం, ఈ తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ పోలీసులు పెట్టుకోవటం ఇవన్నీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ మేము తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతాం తప్పితే ఇంకా వేరే తరఫున పోరాడే సమస్య ఉండదు. శ్రీనివాస్ గారు మీరు ఫైనల్ ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ లేకుంటే అక్కడ ప్రాజెక్టులో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ శక్తి కానీ న్యాయంగా రావాల్సినటువంటి వాటా నిజంగా ఇవ్వగలిగితే ఈ పంచాయతీ ఉండదు. అంటే న్యాయంగా రావాల్సినటువంటి వాటాని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నప్పుడు అదనంగా అక్కడ బలగాలను దింపో లేకుంటే ఆర్పీఎఫ్ని దింపో సిఆర్పీఎఫ్ని దించో మేము ఎట్లనే చేసి మేము ఇవ్వము అనేటువంటి ఉద్రేకత వాతావరణం తీసుకొస్తే అవి ఆ పరిస్థితులు ఎంత దూరం పోతాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా పెద్దలు గౌరీశంకర్ గారు అన్నట్టు ఇలా అక్కడ సిఆర్పీఎఫ్ ఆర్పీఎఫ్ ఇంకా అనేక రకమైనటువంటి బలగాలను దించితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల కోసం ఎంతమందిని రక్షణ దళాలుగా దించాల్సి వస్తుంది? నేనేం అడుగుతున్నానంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రాజధాని మీద దాదాపుగా 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు పౌరులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎవరికి లేని అభద్రతాభావం, ఎవరికి లేవని సెక్యూరిటీ ఇలా ఆ ప్రాంతానికి వాళ్ళు అడగడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ ప్రజలను కించపరచడమే ఒక రకంగా. అంటే వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి ఇలా వాళ్ళు దాన్ని మేము ఒక రకంగా మాకు సెక్యూరిటీగా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్న సంగతి ఆంధ్ర ప్రజలు చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తారు. ప్రజల సమస్య కాదు. బోర్డులు ఆధీనంలోకి తీసుకోవాలి. 2 బోర్డులు కూడా, కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ ఆధీనంలో తీసుకొని పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ అక్కడ పెడితే బెటర్ అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ అంటే మేము ఏమంటున్నాం, మాకు రావాల్సినటువంటి వాటా గురించే మాట్లాడుతున్నాం. ఇలా మాది మాకే కావాలంటున్నాం తప్ప ఎక్కువ తీసుకుంటారంటున్నారు. అందుకే ఫోర్స్ ఎక్కువ ఇప్పుడు సెంట్రల్ బోర్డు ఉన్నది, సెంట్రల్ బోర్డు నిర్ణయం జరుగుతుంది కదా. ఇలా ఇంతకుముందు కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి దాని చైర్మన్ అందరూ కూడా మీటింగ్లో కూర్చున్నారు. ఎవరెంత ఎక్కువ వాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇలా మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు కదా, ఆ కేంద్రం ఇస్తున్నటువంటి లెక్కలే చెప్పమనండి. ఇలా మాకు రావాల్సినటువంటి వాటాని అడుగుతున్నాం తప్ప మాది మాకే అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ఎంత రావాలి, నిధులెన్ని రావాలి, నీళ్ళెన్ని రావాలి, విద్యుత్ శక్తి వాటా ఎంత రావాలి, దాన్ని అడుగుతున్నాం. దానికి అదనంగా 1 ఇంచు కూడా వాటర్, 1 టీఎంసీ వాటర్ కూడా వద్దు, 1 మెగావాట్ విద్యుత్ శక్తి కూడా మాకు ఎక్కువ వద్దని అంటా ఉన్నాం. దాని లెక్కలే చెప్పమనంటాం. దానివల్ల ఏమైందంటే మనము అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే పరిస్థితులు, పరిణామాలు వెళ్తాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు మరి ముఖ్యంగా ఉంటుంది, తీసుకోవాలి. సిఏఎస్ఎఫ్ పెట్టడం ద్వారా ప్రొడక్షన్ ఆపలేరు కదా. సిఏఎఫ్ కెనాట్ ఆపరేట్ ది పంప్స్ అండ్ జనరేటర్స్ కదా. అది కొద్దిగా అంటే నేను ఏమంటున్నా గతంలో, ఇప్పుడు వినండి, గతంలో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ పోతిరెడ్డి తూములు పలగొట్టి అక్కడ నీళ్లు తీసుకుపోయినటువంటి సందర్భాలు వాళ్ళ గుండాయిజం, రౌడీయిజం కనబడతా ఉన్నది. ఇలా దానికి ఇలా తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు. ఇలా మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కానీ ఇవన్నిటిని ఎక్కువ భద్రత పెట్టడంలో అంటే చంద్రబాబు నాయుడు మీద కేంద్రంలో హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అనే దాంట్లో ఉన్నది తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఆయన చేస్తాడు చేసేది అదే. చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తాడు అన్నటువంటి భావన ప్రజలకు వెళ్ళిపోయింది. 2 ఇష్యూస్ గా మాట్లాడుకోవాలి మనం. ఒకటి సిఏఎస్ఎఫ్ భద్రత కావాలని కూడా కొంత అపరిపక్వం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ నిజంగా మనం ఈ ప్రాంత ఉద్యోగులు అక్కడ ఉండి ఎక్కువగా జనరేషన్ చేస్తేనో, ఎక్కువ ట్రాన్స్మిషన్ చేస్తేనో ఆపే సత్తా సిఏఎస్ఎఫ్ ఉండదు కదా. వాడు ఏమైనా ఉంటే ఆడు ఉన్నటువంటి ప్లాంట్కో లేకపోతే ఉన్నటువంటి కట్టకో భద్రత ఇవ్వగలుగుతారు అంతే. ఈ కాంట్ డూ ఇంజనీరింగ్ థింగ్స్. కాబట్టి వాళ్ళు ఎంప్లాయీస్నే మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అది కొద్దిగా ఎక్కువగా ఇరిటేటింగ్ చర్యనే మనం తీసుకోవచ్చు. రెండోది డెఫినెట్గా ఇప్పుడు రాజకీయ పరంగా ప్రతిసారి అసెంబ్లీలో కూడా, నిన్న కూడా లక్ష్మణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్స్. అసెంబ్లీలో కూడా చెప్పాం, నిర్మాణాత్మకంగా ఉంటాము, ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేస్తాము, ఇష్యూ బేస్డ్గా మేము ఎనలైజ్ చేస్తాం, వ్యక్తిగత మైలేజ్లకు పోవాల్సిన అవసరం లేదు. ఓకే, పరిమితంగా మాకు ఆదరణ దొరికినా కానీ, ఉద్యమానికి కానీ తెలంగాణ అనుకూలంగా మేము ఓట్లు వేసినా కానీ మాకైతే అంత అనుకూలత తెలంగాణ ప్రజల నుంచి రాలేదు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లేకపోతే రాష్ట్రం యొక్క సమస్యల గురించి డెఫినెట్గా మేము పోరాడతామని చెప్పాం. ఇప్పుడు మనకు మంత్రి గారు కూడా ఉన్నారు, కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఎయిమ్స్ విషయంలో కానీ, హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ఒక నిమిషం
ఐ హావ్ Time గాట్ వెరీ అయిపోయింది, లెస్ టైం. మీరు- మీరు వేరే 1 minute నేను చెప్తాను. ఏంటంటే డెఫినెట్ గా బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, బీజేపీ పార్టీ సపోర్ట్ కేంద్ర దొరుకుతుంది. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది వాళ్ళ ఆందోళన. తెలంగాణ Definitely గా ప్రజల అవుతుంది, ఆందోళన. నేను అంటున్నా అవుతుంది. మనం కూడా చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని ఆపేటువంటి ప్రయత్నం మనం చేయలేము. పెద్ద గీత గీద్దామంటున్నాను. కమ్ ఫార్వర్డ్, Right. అందరం కలిసి పనిచేద్దాం. అరవింద్ కుమార్ గారు ఫైనల్ చెప్తారా? పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ నష్టం చేస్తుందా? వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. ఆ ప్రభుత్వం చేస్తుంది, ఆ ప్రభుత్వము వాళ్ళ ప్రయోజనాల గురించి చేసినప్పుడు మనం మన ప్రయోజనాల గురించి చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రయత్న లోపం చేసుకొని ఒక్క చిన్న విషయం చెప్తాం. మేము ఢిల్లీకి పోయినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ చాలాసార్లు పోయినారు, మీ తెలంగాణ వాళ్ళు ఎవరు వస్తలేరని చెప్పి మంత్రులందరూ చెప్తుంటే నిజంగా కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది. మనం మన ప్రయత్న లోపం పెట్టుకొని ముంగటి వాళ్ళని మనం విమర్శించడం కరెక్ట్ కాదు. మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు గారు ఫైనల్ చెప్పండి, ఇట్లాంటి ప్రతిపాదనల వల్ల నిజంగా వేరే అంశాల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందా? ఒక దగ్గర సెక్యూరిటీ పెట్టాలంటే ఇంకో దగ్గర ఇబ్బంది అవుతుంది. స్టెబిలిటీకి ఎఫెక్ట్ అవుతుంది స్టేట్స్, రెండు స్టేట్స్కి. ఇప్పుడు మనకే కాదు, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఎఫెక్ట్. పొద్దున్న లేసి కొట్లాడుతూ ఉంటుంటే యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్లీ నేబర్ అన్నట్టు మనకు ఈ కొట్లాడుతూ పోతే ఎండ్ కాదు ఇది. ఐ థింక్ బోత్ ద స్టేట్స్ షుడ్ స్టాప్ ది రీగో అండ్ టైం అయిపోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ మీరు కాంగ్రెస్ చెప్పాలి, నేను time ఒకటే limit. అంటున్నా, నేను ఒక విషయం నేను కంక్లూడ్ అడగండి, చెప్పండి. క్లోజ్. ఎందుకంటే మనము తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ వైఫల్యం చేస్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. మనం ఆ రకంగా ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఖచ్చితంగా ప్రభుత్వంతో దైత్యం జరపాలి. అదే సందర్భంలో మానవతా దృక్పథంతో ఫెడరల్ సిస్టంలో నరేంద్ర మోడీ గారు మాకు సాయం చేయాలి. శ్రీనివాస్ గారు, గౌరీశంకర్ గారు, అరుణ్ కుమార్ గౌడ్ గారు, ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ మార్నింగ్ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.